పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలోనూ కొత్త రాజకీయ పార్టీ, విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీ ఏర్పాటు చూచాయిగా చెప్పేసిన సాయిరెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. అయితే కొత్త రాజకీయ పార్టీలకు ఎప్పుడు తిరిగి రాష్ట్రాల్లో వ్యాక్యూమ్ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే కవిత వేరుకుంపటి పెట్టేశారు. కొత్త రాజకీయ పార్టీ పేరును ఖరారు చేసి తెలంగాణ రాష్ట్ర సేనగా ఆమె తన పందాలో రాజకీయ ప్రత్యామ్నాయ పార్టీతో పోరాటాన్ని ఎంచుకున్నారు. ఇక ఇటు ఏపీలో కూడా ఓ కొత్త రాజకీయ పార్టీ వస్తుంది. అది కూడా ఒక రెబల్, ఒక రాజకీయ పార్టీ నుంచి వేరుపడిన నేత నుంచి వస్తున్న రాజకీయ పార్టీ కావడం గమనార్హం, యాదృచ్ఛికం. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ రావడానికి పెద్దగా ఎక్కువ కాలం పట్టేలా కనిపించలేదు. ముఖ్యంగా ఇప్పటికే ఒక టీవీ ఛానల్ ద్వారా ముందుకు వస్తానని చెప్పిన వేణుబాక విజయసాయిరెడ్డి ఒక రాజకీయ పార్టీతో కూడా ముందుకు వస్తానని చెప్తున్నారు. తన వరకు తన రాజకీయ పోరాటాన్ని తన రాజకీయ పార్టీతోనే చేస్తానంటూ ఆయన ఇప్పటికే చూచాయిగా ఖరారు చేశారు. తెలుగు రాష్ట్రంలో విజయసాయిరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మొదట చార్టెడ్ అకౌంట్గా పనిచేసి నేరుగా జగన్మోహన్ రెడ్డితో ఆయన వైసీపీలో కీలక నేతగా మారారు. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్నారనే ప్రచారం కూడా కొనసాగింది. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. దీంతో ఆయన రాజకీయంగా జగన్ నుంచి వేరుపడ్డారు. ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే రాజకీయంగా యాక్టివ్ అవుతానని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి ఇటు టీడీపీ అటు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని ప్రకటించారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారా అన్న అనుమానం ఆయన వ్యాఖ్యలను బట్టి వ్యక్తమవుతుంది. చంద్రబాబు జగన్ పాలనను విమర్శించడం చూస్తుంటే ఆయనక వేరొక పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు కనబడుతుందని అంటున్నారు. అందుకే తాను సొంతంగా మీడియా రంగంలోకి కూడా రావాలని ఉత్సాహపడుతున్నారు. డిజిటల్ మీడియాతో పాటు టీవీ కూడా పెట్టాలని విజయసాయిరెడ్డి డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. మరి కొత్త పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలున్నాయా అన్న దానిపై చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి జూన్ జూలై నెలలో విజయసాయిరెడ్డి రాజకీయ ప్రకటన చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీలో చేరతారన్న దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరో చర్చకు దారి తీసినట్లుగా ఉంది. విజయసాయిరెడ్డి వైసీపీలో చేరేందుకు అవకాశాలు లేనట్లే కనబడుతుంది. ఎందుకంటే ఎక్స్ వేదికగా సాయిరెడ్డి నేడు చేసిన ప్రకటన అలాగే కనబడుతుంది. జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం జగన్ పార్టీలో చేరే అవకాశాలు లేవనేది వాస్తవం. జగన్ను కూడా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడంతో ఆయనను చేర్చుకునేందుకు సుముఖంగా లేరు. మరొకవైపు చంద్రబాబు పాలనపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. అంటే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కూడా లేవు. చంద్రబాబుపై విమర్శలు చేయడంతో ఆయన జనసేన బీజేపీ కూటమిలో చేరే అవకాశం లేదు. రాజధాని అమరావతి రైతుల కోసం విజయసాయిరెడ్డి గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇటీవల ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. చంద్రబాబుపై విమర్శలు చేశారంటే కూటమిలో ఏ పార్టీలో చేరేందుకు అవకాశమే లేదు. అధికార పార్టీని నిలదీసేంతగా మాట్లాడారంటే ఆయన సొంత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీలో ఆయన చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సొంత పార్టీ పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిసిందే. మరి సాయిరెడ్డి సొంత పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేదే వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.